కోడలు తన తల్లిదండ్రులను విడిచింది, తన ఇంటిని వదిలేసింది, మీ ఇంటికి వచ్చింది, మీ ఇంటిలో ఒక భాగం అయిపోయింది. అటువంటి ఆమెను నువ్వు ఒక కూతురులాగా చూసుకుంటే నిజంగా చాలా ప్రేమ ఐక్యత అక్కడ ఏర్పడుతుంది. ఎంత కఠినాత్మురాలైనా కోడలు నువ్వు చక్కగా చూసుకున్నావు అనుకో, ఆమె ఖచ్చితంగా ఆమె హృదయం కూడా మారుతుంది. కానీ చాలామంది నేడు ఎందుకు, నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఎందుకు అత్త కోడలకు పడట్లేదు అని అంటే, కుమార్తెలాగా కూతురులాగా కోడల్ని చూడలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ ధోరణి మారనంతసేపు అత్త కోడల మధ్య ప్రేమ అనేది చిగురించదు. అత్తగా నీ ఉన్నావేమో, నీ కోడలి పట్ల ఈ ధోరణి నువ్వు మార్చుకోకపోతే ఆమె దగ్గర నుంచి ఎంత మాత్రం నువ్వు ప్రేమను పొందలేవు. ఒక రోజున ఒక తల్లి, ఆమెకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నాడు. ఇద్దరికి పెండ్లు చేసింది. పెండ్లు చేశారు, ఇద్దరికి ఉద్యోగాలు. కూతురేమో అల్లుడు గారి దగ్గరికి వెళ్ళిపోయింది, కొడుకు కూడా వేరొక చోట ఉద్యోగం, వారు వేరొక చోట ఉంటున్నారు. ఒక రోజున ఈమె సరే పిల్లలకు పెళ్లి చేశాను, ఎవరు దూరంగా ఉంటున్నారు, వెళ్ళి వాళ్ళని చూసొద్దామని బయలుదేరింది. మొట్టమొదటి కూతురి ఇంటికి వెళ్ళింది. అక్కడ 10 రోజులు ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె అనుకుంది ఇక్కడ 10 రోజులు, అక్కడ ఒక 10 రోజులు ఉండి వచ్చి వాళ్ళని చూసి వెళ్ళిపోదామని చెప్పి మొట్టమొదటి కూతురి ఇంటికి వెళ్ళింది. కూతురింటికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి చాలా నచ్చింది ఆమెకు. ఎందుకంటే కూతురు సిట్ అంటే అల్లుడు గారు సిట్టు, కూతురు స్టాండ్ అంటే అల్లుడు గారు స్టాండ్. ఇంకా కూతురు ఏం చెప్తుంటే అది అల్లుడు చేస్తా ఉన్నాడు. ఇంకా కూతురు మాట ఏమి కాదనట్లేదు అనమాట. అప్పుడు ఎంత పొంగిపోయిందో, అబ్బా నా కూతురు భలేగా అల్లుడిని చేతుల్లో పెట్టుకుని, చెప్పు చేతుల్లో పెట్టుకుంది భలేగాని అల్లుడిని తెగ మెచ్చుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూతురు పని చేయట్లా, పని అంతా ఎక్కువ శాతం అల్లుడు చేస్తూ ఉంటుంటే చాలా సంతోషించింది. 10 రోజులు ఇక్కడ గడిపి ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు కొడుకు ఇంటికి వెళ్ళింది. కొడుకు ఇంటికి వెళితే అక్కడ కూడా అదే పరిస్థితి, కాకపోతే పొజిషన్స్ మారినాయి అనమాట. ఇక్కడేమో కోడలు, అక్కడేమో కొడుకు. హల్లెలూయా. కోడలు సిట్ అంటే కొడుకు సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. కోడలు ఏం చెప్తుంటే కొడుకు అదే చేస్తున్నాడు. ఇప్పుడంటది మరి అక్కడ సంతోషించింది కదా, కూతురు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే కూతురు మాట అల్లుడు వింటున్నప్పుడు పొంగిపోయింది. కొడుకు కోడల మాట వినేసరికి మాత్రం ఇంక కోపం పెరిగిపోయి, నీ భార్య మాట వింటున్నావేంటి, నీ భార్య కొంగు పట్టుకుని తిరుగుతున్నావేంటి, నువ్వు భార్యను కూడా చెప్పు చేతలు పెట్టుకోవటం నీకు చేత కాదు అని ఏం చేస్తుంది, కొడుకుని తిడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే అక్కడేమో కూతురు కాబట్టి ఒక రకంగా మాట్లాడింది, ఇక్కడ కోడలు కాబట్టి ఒక రకంగా మాట్లాడింది. దేవునికి స్తోత్రం. నిజంగా భార్యాభర్తలు ఒకరికొకరికి సాయం చేసుకోవడంలో ఏమీ తప్పేమీ లేదు, సాయం చేసుకోవచ్చు. కానీ ఈ పెద్దలు చూసే విధానంలో వాళ్ళ చూపుల్లో మార్పు అన్నమాట. కూతురు అయితే ఒకలాగా, కోడలైతే ఒకలాగా. ఈ ధోరణి మారాలని ఈరోజు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఓ అత్తలారా, మీకు దేవుడిచ్చినటువంటి ఆ కోడల్ని ఒక కూతురులాగా చూడండి. దేవునికి స్తోత్రం. ఈమె నా కూతురు. నీ కూతురు తన అత్తింటికి వెళ్ళిపోతుంది, దేవుడు ఆ స్థానంలో మరొక బిడ్డను నీ ఇంటికి పంపించాడు. ఆమెనే కూతురుగా చూసుకుని ఆమెనే నువ్వు చక్కగా చూసుకోగలిగితే నిజంగా ఆ కుటుంబం ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. అత్తలు కోడల్ని ఎలా చూడాలి, కూతురులాగా చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్ద అయ్యాక మీ పిల్లల కోడళ్ళు వస్తారు కదా మీకు, అందుకే ఇప్పటి నుంచే నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి తన కోడలైన
ఆ రూతుని ఎప్పుడు పిలిచినా నా కుమారి, నా కుమార్తె అలాగే చూసేదంట. కుమార్తె లాగానే చూసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూతురులాగా చూసినప్పుడు ఖచ్చితంగా నిన్ను ఆ కోడలు ఎలా చూస్తుందో తెలుసా? తల్లిలాగా చూస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు కోడళ్ళు ఏం చేయాలి? నీకిచ్చినటువంటి అత్తగారిని ఎలా చూడాలి? ఒక తల్లిలాగా చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఇంటికాడు ఉన్నప్పుడు మీ అమ్మ తిట్టకుండానే మిమ్మల్ని పెంచిందా? ఏమి అనకుండానే పెంచిందా? ఒక్క దెబ్బ కూడా వేయకుండా మిమ్మల్ని పెంచిందా? హల్లెలూయా. అమ్మ తిట్టినప్పుడు పడతారు, అమ్మ ఏదన్నా అన్నా సరే మర్చిపోతారు, కానీ అత్తగారంటే మాత్రం మర్చిపోరు. హల్లెలూయా. అత్తగారు ఏమైనా ఒక మాట అన్నారా? ఆవిడ పెద్ద ఆవిడ కదా, నీకంటే పెద్ద వయసులో ఉన్నది కదా. నిజానికి కొంతమందికి కొంచెం చేదస్తం కూడా ఉంటుంది పెద్ద వయసులో ఉన్న వారికి. పోన్లే పెద్ద ఆవిడ ఓ మాట అన్నది అని అనుకుంటే గొడవ ఉండదు. పెద్ద ఆవిడలే ఏదో చిరాకులో అన్నది అంటే గొడవ ఉండదు. కానీ వాళ్ళనే మాటలు పట్టుకుని పెద్ద రాద్ధాంతం చేస్తారు ఈ కోడళ్ళు. దేవునికి స్తోత్రం. మీ అమ్మ అయితే క్షమిస్తావు, మీ అమ్మ అంటే ఎన్ని మాటలైనా పడతావు, మరి మీ అత్తగారంటే ఎందుకు పడవు? మా అత్తగారు ఇలాగంద నన్ను, మా అత్తగారు అలాగంద నన్ను అని మొత్తం అంతా చాటిస్తాం. దేవునికి స్తోత్రం. మీ అమ్మ ఏమన్నా అన్నప్పుడు ఎవరికైనా చెప్పావా? ఎప్పుడన్నా చెప్పరు. దేవునికి స్తోత్రం. అత్త అంటే మాత్రం అందరికీ మొత్తం చాటింపే. కారణం ఏంటంటే నీవు నీ అత్తలో తల్లిని చూడటం లేదు. నీకు వివాహమైన తర్వాత నీ తల్లిదండ్రులను విడిచి నీ భర్త ఇంటికి వచ్చావు. ఇక ఆ తల్లిదండ్రుల కంటే ఎక్కువ నీకెవరంటే అత్తామామలే ఎక్కువ. దేవునికి స్తోత్రం. వారిని నువ్వు ఎలా చూడాలి? తల్లిదండ్రులు. దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులు. నీ తల్లిని నువ్వు ఎలా ప్రేమిస్తావో, నీ తల్లిని నువ్వు ఎలా చూస్తావో, నీ తల్లిని నువ్వు ఎలా క్షమిస్తావో, అలాగే నీ అత్తగారిని కూడా నువ్వు చూడాలి. నువ్వు ఆమెను తల్లి అనుకున్నావంటే అసలు గొడవే ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ అత్తగారు అనే ఫీలింగ్ పోవాలన్నమాట ముందు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లోపల ఒకటి ఉంటుంది కదా, ఈ అత్తగారు అనేది, అది పోయిందనుకో, దేవుడు నాకు ఇచ్చిన తల్లి అనుకున్నావనుకో, చక్కగా ప్రేమ దేవుడు నీ హృదయంలో పుట్టిస్తాడు. ఆమేన్. చెప్తున్నాను కదా, మనము దేవుని పిల్లలము, లోకస్తులము కాదు. దేవుని ప్రేమ చేత నింపబడాలి. మనం ఇంట్లో ఉన్న అత్తగారినే మనం ప్రేమించకపోతే బయట వాళ్ళని ఏం ప్రేమిస్తాం కదా. దేవుడైతే ఏం చెప్పాడు? మీరు నాకు కుమారులు కుమార్తెలు అవ్వాలంటే మీ శత్రువులను ప్రేమించమన్నాడు. శత్రువుల వరకు అలా ఉంచండి పక్కన. ఇంట్లో ఉన్న అత్తగారినే నువ్వు క్షమించట్లేదు కదా, ఇంట్లో ఉన్న అత్తగారినే నువ్వు ప్రేమించట్లేదు కదా, ఇంట్లో ఉన్న అత్తగారి విషయంలోనే నువ్వు ద్వేషం పెంచుకుంటున్నావు కదా, మరి సమాజంలో దేవుని ప్రేమను నువ్వు ఎలా కనపరచగలవు? ఎలా చెప్తావు నా దేవుడు ప్రేమ స్వరూపి అని? ఎలా చెప్పగలవు నా దేవుడు గొప్పవాడు అని? అత్తగారిని ప్రేమించవు కానీ నాకు చెప్పొచ్చావా అంటారు ఎవరైనా. హల్లెలూయా. అత్తగారికి ఓ ముద్దట్టవు కానీ నాకు చెప్తావా అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన అత్త ఎవరు? తల్లి. దేవునికి స్తోత్రం. అత్త మామలు తల్లిదండ్రులు. అలాంటి భావన మీలోనికి వచ్చేసినప్పుడు అక్కడ ఏ మాత్రం కూడా మరి సాతానికి అవకాశం ఉండదు. ఈ వ్యతిరేకమైన భావన మనలో ఉన్నంతసేపు మనం వాళ్ళని ప్రేమించలేం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? మనము కోడళ్ళగా ఉన్నటువంటి వారు ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన అత్త మామలను తల్లిదండ్రులుగా భావించుకుని వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళని తల్లి అని అనుకోవాలి అంతే మొట్టమొదటిగా.
అత్తగారు కోడల్ని ఏమనుకోవాలి? కుమార్తె అనుకోవాలి. కోడలు అత్తని ఏమనుకోవాలి? తల్లి. ఈ తల్లి కూతుళ్ళ బంధం మనము నిజానికి నయోమి రూతు అత్త కోడళ్ళు కానీ అసలు అక్కడ ఎలాగ కనిపించదు, అలా కనిపించదు. వాళ్ళిద్దరు తల్లి కూతుళ్ళ అనుబంధం లాగా మనకి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే వారిద్దరూ అంతగా ఆశీర్వదించబడ్డారు, అంతగా వారు దీవించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటిగా నయోమి రూతును కుమార్తెలాగా చూసింది. అత్తలు కోడల్ని ఎలా చూడాలి? కుమార్తెలా. నీ కూతుర్ని ఎలా ప్రేమిస్తావు, నీ కూతుర్ని ఎలాగా క్షమిస్తావో, నీ కూతురి పట్ల నువ్వు ఎలా వ్యవహరిస్తావో అలాగే నీ కోడలి పట్ల కూడా చూడు. రెండవది, మరి కోడళ్ళ స్థానంలో ఉన్నటువంటి వారు అత్తగారిని ఒక తల్లిలా భావించుకో. నీ తల్లినైతే నువ్వు ఎలా చూస్తావో అలాగే నీ అత్తగారి పట్ల కూడా ప్రవర్తించు. దేవునికి స్తోత్రం. రెండవది, మనకి నయోమి జీవితంలో నుంచి కనిపించుచున్న విషయం ఏంటంటే, నయోమి రూతును ప్రేమించింది. ఏం చేసింది? ప్రేమించింది. చాలా ఎక్కువ ప్రేమను చూపించింది అన్నమాట. కుమార్తె అని పిలిచి ఆ పిలుపుతో సరిపెట్టలా. ఆ కుమార్తెని ఎలాగైతే ప్రేమిస్తుందో అలాగే రూతును కూడా నయోమి ఏం చేసింది? ప్రేమించింది. నయోమి దగ్గర నుంచి అంత ప్రేమను పొందుకున్నది గనుకనే రూతు, వింటున్నారా? అంత ప్రేమ నయోమిలో రూతు చూసింది గనుకనే రూతు నయోమిని వదిలిపెట్టి వెళ్ళలేకపోయింది. దేవునికి స్తోత్రం. వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు కదా. రూత్ ఏం చేసింది? నయోమిని వెంబడించింది, తనతో పాటు బెత్లెహేముకు వచ్చేసింది. హల్లెలూయా. ఆ ప్రేమ గనక ఆమెలో లేదనుకోండి, వచ్చేదా అత్తగారితో పాటు అక్కడికి? ఆ ప్రేమ కనిపించింది కాబట్టే, ప్రేమను పంచుతుంది కాబట్టే అత్తగారిని వదిలిపెట్టకుండా ఆమెను వెంబడించి వచ్చింది. అంత మాత్రమే కాదు, రూతు ఏమంటదో ఒక్కసారి మన వాక్యంలో చూద్దామా? మొదటి అధ్యాయం 17వ వచనం చదవండి. నీవు మృతి పొందు చోటను నేను మృతి నొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏమైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఎంత చక్కని మాట! ఒక్కసారి సరిగ్గా చదవండి. మరణము తప్ప ఏదైనా నిన్ను నన్ను వేరుపరిస్తే దేవుడు నాకు ఎంతైనా కీడు చేయనుగాక, అంటే దేవుడు నన్ను శపించునుగాక అంటుందన్నమాట. ఒక విధంగా మరణము తప్ప ఏది మన ఇద్దరిని వేరు చేయకూడదు. ఏ మాట, ఏ గొడవ, ఏది కూడా మన మధ్య రాకుండునుగాక. ఒకవేళ అలా వస్తే నా మీదకి శాపం వచ్చునుగాక అంటుంది. హల్లెలూయా. నిజంగా నయోమి దగ్గర నుంచి ఎంత ప్రేమ ఆమె పొందకపోతే ఈ మాట అంటది. ఒక్కసారి ఆలోచన చేయండి. నయోమి రూతుని ఎంతగా ప్రేమించకపోతే మరణము తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయకూడదు అని రూతు పలకగలిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగానే నయోమి రూతును అంతగా ప్రేమించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట నుంచి మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, రెండవదిగా అత్తలు కోడల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. కుమార్తెలా చూసుకోవటం ఒకటి. రెండవది ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పండి? ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలన్నిటినీ కప్పేస్తుంది. నిజంగా ఎవరినైనా మనము ఇష్టపడుతున్నాం, ప్రేమిస్తున్నాం, వాళ్ళతో కలిసి ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనకు కనిపించదు. చిన్న గొడవ వచ్చిందా, ఆ గొడవలో విడిపోయామా, ఇంకా వాళ్ళు ఏ చిన్నది చేసినా మనకి తప్పుగానే కనిపిస్తుందా? కనిపించదా?
వాళ్ళు ఏ మాట అన్నా మనకి చెడ్డగానే అనిపిస్తుంది. ఎందుకు? విభేదం వచ్చింది కాబట్టి, వ్యతిరేకత వచ్చింది కాబట్టి. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఆ తప్పులేమి కనబడవు, లోపాలేమి కనబడవు. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉన్న చోట దోషాలు కనబడవు, ప్రేమ ఉన్న చోట లోపాలు కనబడవు. ప్రేమ దోషాలన్నిటిని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. అత్తగా నువ్వు నీలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? ప్రేమ. ఆ ప్రేమ అనే ఆ లక్షణాన్ని నువ్వు కలిగి ఉండి నీ కోడల్ని ఏం చేయాలో తెలుసా? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. నీ కోడలు నిన్ను ప్రేమించాలని నువ్వు అనుకుంటావు కదా, నీ కోడలు నిన్ను ఇష్టపడాలని అనుకుంటావు కదా. మరి నీ కోడలు నిన్ను ప్రేమించాలి అని అంటే ముందుగా నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. వాక్యం ఇంకొక చోట ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో, మనుషులు మీకు ఏమి చెయ్యవలనని కోరుచున్నారో అదే మీరు కూడా చెయ్యండి అంటారు. ఒకసారి చదువుదామా 7:12. కావున మనుషులు ఏమి చెయ్యవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చెయ్యుడి. దేవునికి స్తోత్రం. మనుషులు మీకు ఏం చెయ్యాలని మీరు కోరుతున్నారో అది ముందుగా మీరు చెయ్యాలి. అత్తలైనా కోడళ్ళైనా, అత్తగారు నేను ప్రేమించాలన్నా లేక కోడలు నేను ప్రేమించాలన్నా ముందు అది నీవు చెయ్యాలి. హల్లెలూయా. అత్త కోడళ్ళు అది పక్కన పెట్టండి. మామూలుగా కూడా ఎవరైనా మనం వెళ్తున్నాం అనుకోండి, ప్రైజ్ ది లార్డ్ అని నీకు చెప్పాలని కోరుకుంటున్నావు అనుకో, వాళ్ళు చెప్పే వరకు ఎందుకు, ముందు నువ్వే చేతులెత్తి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పొచ్చు కదా. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రైజ్ ది లార్డ్ అని ఒకసారి చెప్పావనుకో, రెండవసారి వాళ్ళే చెప్పేస్తారు ముందు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళుతున్నప్పుడు పలకరించావనుకో, నిన్ను పలకరిస్తారు. నువ్వు పలకరించుకోకుండా, నువ్వు వాళ్ళతో మాట్లాడకుండా, నాతో ఎవరు మాట్లాడట్లేదు, పలకరించలేదంటే కుదరదు. హల్లెలూయా. నువ్వు మనుషుల దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది ఫస్ట్ నువ్వు చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. అత్తగారు కోడలు నన్ను ప్రేమించాలని అనుకుంటే, లేక కోడలు అత్తగారు నన్ను ప్రేమించాలని అనుకుంటే ఫస్ట్ మీరే ఏం చేయాలి? వాళ్ళని ప్రేమించాలి. ప్రేమ ఉన్న చోట దోషాలేమి కనబడం. దేవునికి స్తోత్రం. నువ్వు కూతురు అనుకుని నీ కోడలు నువ్వు ప్రేమిస్తున్నా, అప్పుడు నీ కోడలు ఏం చేసినా నీకు తప్పుగా, ఏమంటే ఇష్టం వచ్చినట్టు అని కాదు, నేను దాని అర్థం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే అది తప్పుగా అనుకోదు అనేది కాదు ఇక్కడ. కానీ కొంతమంది ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద తప్పులుగా చూపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోడల విషయంలోకి వచ్చేసరికి అత్తలు చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుని పెద్దగా చేస్తారనమాట. కానీ ప్రేమించారనుకోండి, ఆ చిన్న చిన్న లోపాలు కూడా వాళ్ళకి పెద్ద ఏమీ అనిపించదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అస్తమాను నీ కోడల్ని విమర్శించకూడదు. ఏం చేయకూడదు? ఒక్క పని నీకు చేత కాదు. ఏమంటారు కొంతమంది? ఒక్క పని నీకు చేత కాదు. బట్టలు ఉతకడం రాదు, ఇల్లు తొడవడం రాదు, ఏమి నేర్పించారు మీ అమ్మ నాన్న నీకు అంటారు. హల్లెలూయా. ఏం చేసినా నచ్చదు కొంతమందికి. అస్తమానం మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి, ఏం నేర్పించారు మీ అమ్మ నాన్న? ఇదే నేను నేర్పించింది. దేవునికి స్తోత్రం. ఒక ఇల్లు ఓడవడం రాదు, బట్టలు ఉతకడం రాదు, ఏ పని వంట చేయడం రాదు అంటా ఉంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది పోనీ ఇంట్లోనే అంటారు. కొంతమంది మరీ దారుని ఎవరన్నా వచ్చారనుకోండి, ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి మరి, మా కోడలకు ఒక పని చేత కాదండి, కూర్చోబెట్టి మరీ చెప్తారు. నీ కోడల్ని అలా విమర్శించకూడదు. రెండవది, ఇతరుల ముందు అస్సలే నీ కోడల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఆమె ఎవరు? నీ కొడుకు భార్య కదా, నీ ఇంట్లో ఒక సభ్యురాలు. ఆమె గురించి వచ్చిన వారందరికీ చెప్తున్నావు అనుకోండి, నీ ఇంటిని నువ్వే బయటెట్టుకున్నట్టు, నీ కుటుంబాన్ని నీవే అవమానపరుచుకున్నట్టు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ నచ్చే కదా కోడల్ని చేసుకున్నావు, కట్నాలు తీసుకున్నావు, ఇచ్చే అన్నీ తీసుకున్నావు, అన్నీ నచ్చుతాయి. కానీ ఆ తర్వాత మాత్రం కోడలు నచ్చదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ ధోరణి మారాలి. వాళ్ళు ఇచ్చేవన్నీ తీసేసుకుని కోడలకు ఒక్క పని చేత కాదని అస్తమాని తిడతా ఉంటుంటే, వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉంటుంటే ఎలా వస్తుంది ప్రేమ? ఎలా ప్రేమిస్తుంది నీ కోడలు నిన్ను? దేవునికి స్తోత్రం. కోడల్ని ఎవరి దగ్గర విమర్శించవద్దు. నీ కోడలు గురించి ఎవరి దగ్గర చెడుగా చెప్పొద్దు, మాట్లాడొద్దు. నువ్వు అలా చెప్పడం వలన అది నీ కుటుంబానికే అవమానం, నీ కుటుంబాన్ని నువ్వు తక్కువ చేసుకున్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొక విషయం అత్తలారా మీకు చెప్తున్నాను, నీ కోడలు నీకులాగే ఉండాలని కోరుకోవద్దు. నీకులాగే పని చెయ్యాలి, నువ్వు చేసినంతసేపు చెయ్యాలి అని కోరుకోవద్దు. దేవునికి స్తోత్రం. నీ బాణి నీ బాణి, నీ కోడలది నీ కోడ. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు చేశాడు. నీకులాగానే ఉండాలంటే కుదరదు అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేకంగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతో పోల్చుకుని నీలాగే ఉండాలి. నేను చేసినంతసేపు పని చెయ్యాలి, నేను చేసినట్టుగా నీట్గా చెయ్యాలి. హల్లెలూయా. అంటే ఇంక అస్తమానం ఎలాగో ఉంటుంది, అది కుదరదు కదా. ఎందుకంటే నీ బాణి వేరు, ఆమె బాణి, ఆమె పెరిగిన వాతావరణం. ఆమె ఇప్పుడు ప్రస్తుతం కొంచెం స్టైలిష్గా పెరుగుతారు, తక్కువ పని చేసే విధంగా పెరుగు వస్తారు, చదువుకుని వస్తారు. నువ్వు చదువుకుని అప్పటి వరకు ఏ ఇంట్లో ఏ పని చేయకుండా పెరిగిన వాళ్ళని ఇంటికి వస్తారు. అటువంటి సమయంలో వాళ్ళని నువ్వు అస్తమాను పని 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 అన్నావు అనుకో, వాళ్ళకి నీ మీద ప్రేమ వస్తుందా? వాళ్ళు చేసేది ప్రతిదీ కూడా నీకు ఏది చేత కాదు అన్నావు అనుకో, వాళ్ళకి నీ మీద ప్రేమ వస్తుందా? వాళ్ళు ఎలాగున్నారో అలాగే వాళ్ళని అంగీకరించు. వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే వాళ్ళని అంగీకరించు. ఒకవేళ నీకు నచ్చట్లేదా చక్కగా చెప్పు. దేవునికి స్తోత్రం. మంచిగా చెప్పుకొని వాళ్ళని మర్చుకోవచ్చు. ఇందాకే చెప్పాను, మన చేతుల్లోనే ఉంది ఏదైనా సరే. నీ కోడల్ని నీ మార్గంలోనికి తెచ్చుకునే అది కూడా నీ చేతుల్లోనే ఉంది. చక్కగా చెప్పే విధానంలో చెప్తే ఎవరైనా వింటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతో పోల్చుకుని నీలాగే ఉండాలని అనుకునే అంత సేపు కూడా నీ కోడలితో ఐక్యత నీకు, నీ కోడలికి నీ మీద ప్రేమ రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంతమంది అత్తగారులు ఇంకెలా ఉంటారంటే, వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎంత పంతం చూపిస్తారంటే, కొడుకు దగ్గర నేను కావాలా మీ ఆవిడ కావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత పంతం అంటే అంత పంతం. నేను కావాలా మీ ఆవిడ కావాలా. నేను కావాలని అడిగే బదులు ఎందుకు పెళ్లి చేసావు మరి? హల్లెలూయా, హల్లెలూయా. పంతం అన్నమాట. చిన్న గొడవ వచ్చింది అనుకోండి, ఆ గొడవ నట్టుకెళ్ళిపోయి భర్త ముందు ఆ కొడుకు ముందు పెట్టేస్తారు. ఆ కొడుకు ఇంకా అటు ఆ అమ్మకి చెప్పలేడు, ఇటు భార్యకి చెప్పకలేక మధ్యలో నలిగిపోతారు. అత్తలు ఈ ధోరణి మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ కొడుకు నీ కోడలతో సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అందుకే కదా పెళ్లి చేసావు. ఇప్పుడేంటి మరి నేను కావాలా మీ ఆవిడ కావాలా తేల్చుకో. హల్లెలూయా. కొంతమంది మరీ దారుణంగా ఉంటారండి అత్తలు. ఎంత దారుణం అంటే కనీసం కోడలతో సంతోషంగా ఉండనివ్వరు. ఇంకెంతసేపు వీళ్ళతోటే ఉండాలి, వీళ్ళతోటే మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళను ఒక కుటుంబముగా నువ్వు ఏర్పాటు చేసావు. ఏర్పాటు చేసినప్పుడు వారిద్దరిని కలిసి జీవించనివ్వాలి కదా. నీతోనే ఉండాలి, నీతో మళ్ళా వాళ్ళతో మాట్లాడితే ఎక్కువగా భార్యతో కనెక్ట్ అయిపోతే కొడుకు నా మాట ఎండు, కొడుకు నేను చెప్పేది చేయుడు అనే ఉద్దేశం చేత కొంతమంది అత్తలు ఏం చేస్తారో తెలుసా? కోడలతో సరిగ్గా
కలవనివ్వరు. ఈ ధోరణి మారాలి అత్తగారుల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పంతాలు పట్టింపులు ఉండకూడదు. దేవుడు నీ కొడుకుని నీ కోడల్ని ఒక కుటుంబముగా కట్టాడు, వాళ్ళిద్దరిని సంతోషంగా ఉండని. ఇంకా కొంతమంది ఎంత దారుణం అంటే కొడుకు కోడలు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేని వారు కొంతమంది. నాకు తెలుసు ఒక ఫ్రెండ్ అనేది, వాళ్ళిద్దరు ఉద్యోగరీత్యా వారు భార్య భర్తలు ఇద్దరు చక్కగా వేరే చోట ఉండేవారు. వాళ్ళ అత్తగారు వేరే చోట ఉంటారు. అత్తగారు రానంతసేపు ఈ భార్య భర్తలు చాలా హ్యాపీగా ఉంటారంట. కానీ అత్తగారు వచ్చిందా వీళ్ళిద్దరి మధ్య గొడవలంట. ఫోన్ చేసి నాకు చెప్పేది, వచ్చింది మా అత్తగారు, మాకు గొడవలు స్టార్ట్. ఎందుకంటే కొడుకు ఎక్కించవలసినంత ఎక్కించేస్తూ ఉంటారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు హెల్ప్ చేయడం ఏంటి, నువ్వు పని చేయడం ఏంటి, దాన్ని చేసుకొని నువ్వు అలా లూజ్ ఇవ్వకూడదు అని రకరకాలు ఎక్కించేసి వాళ్ళిద్దరి మధ్య ఏం చేస్తారు, గొడవ. హల్లెలూయా. అత్తగారు అలా చేయకూడదు. నీ కొడుకు నీ కోడలు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, కానీ వాళ్ళు సంతోషంగా ఉంటే నీవు సంతోషించాలి. వారు అస్తమాను దెబ్బలాడుకుంటుంటే నీకే సంతోషం ఎలాగుంటుంది. కానీ కొంతమందికి అటువంటి సంతోషం, ఆ స్థితి మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి, అత్తగారు కోడల్ని ఏం చేయాలి, ప్రేమించాలి. ప్రేమిస్తే దోషాలన్నీ పోతాయి. ప్రతి విషయంలో విమర్శించొద్దు, ప్రతి విషయంలో ప్రతి చిన్నదాన్ని ఎత్తి పొడవద్దు. నువ్వు ప్రేమిస్తే ఆమె చేసే లోపాలన్నీ నీకేమీ కనబడవు. నీ కూతురే అనుకున్నావు కదా, కూతురు అనుకుంటే మరి కూతురు చేసినప్పుడు క్షమించట్లేదా, కూతుర్ని ప్రేమించట్లేదా? అలాగే నీ కోడలను కూడా ప్రేమిస్తే చక్కగా మరి ఆ కోడలు కూడా మిమ్మల్ని ప్రేమిస్తుందని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.